హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డేస్ అండ్ ఛాలెంజెస్. మొన్న అయితే సంతోష్ కి పరీక్ష తాగిపించింది బిట్టు. పరీక్ష తాగిపించింది బిట్టు. ఈరోజు సంతోష్ బిట్టుకి డేర్ ఇస్తాడంట. ఎపిసోడ్ డేర్ బిట్టు పోరా పెట్టు 100 గడ్డల పోయి నిమ్మకాయ పెడతాను 12 o'clock అది 100 గంట కాదా? 100 గంట బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? 100 గడ్డల నిమ్మకాయ పెడతా. అర్ధరాత్రి 12 o'clock కి బిట్టు వెళ్ళి నిమ్మకాయ తీసుకురావాలి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. నిమ్మకాయ తీసుకురావాలి. ఓన్లీ లొకేషన్ పంపిస్తా అంతే. నువ్వు వెళ్ళి తీసుకురావాలి నిమ్మకాయ. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. నువ్వు వెళ్ళి తీసుకురావాలి నిమ్మకాయ. ఎప్పుడు టైమింగ్ ఎప్పుడు? 12 o'clock. మజా కాడకు రాత్రి ఓడవుతాడా బొందలడ్డ కామెడీ చేస్తున్నావా? రాత్రి ఓడవుతాడా బొందలడ్డ ఇంకైతే పరీక్ష అయిపించుండు. వన్ ఛాలెంజ్ మాట్లాడుకోవటాలు చెయ్యకపోతే అర్పిస్తాడు. కంట్రీలో ఉన్నావు బేటా. కాదు కాదు ఇప్పుడు డేర్ చేయకపోతే సంతోషం వచ్చి తాగుతాడు అంతే. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? తాగుతాడు అంతే. 12 o'clock అంటే కష్టం. 12 o'clock 10 o'clock అంటే పోయేసేస్తాం. 12 o'clock నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించారు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తా చేయవా? రివెంజ్ ఇస్తాను చెయ్యాలి. సరిగా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చేయాల్సి వస్తుంది. చేస్తారా చేస్తారా ఓన్లీ లొకేషన్ పంపిస్తా అంతే. లొకేషన్ అది ఏడుందో కూడా వీడియో చూపి నాకు ఏడుందో వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. వీడియో చూపి నాకు ఏడుందో వీడియో ఇస్తా అంతే. క్లూలో వెళ్ళి ఖాళీ ఏడుందో ఒక స్పాట్ మెయిన్ స్పాట్ తీసి నాకు పెట్టు అంతే. అదో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. అంతే, అదొకటే పెడతా. వెళ్ళి నువ్వే తీసుకురావాలి. యాక్సెప్టెడ్ ఆ డేర్? యాక్సెప్టా? చల్ ఏ గాయ్ యాక్సెప్ట్ అయిపోయింది ఇప్పుడు డేర్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. A few moments later. అదే మొన్న నాకు బిట్టు పరీక్ష అనిపించాడు కదా, దానికోసం నేను రివెంజ్ తీసుకుంటున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ అదే నిమ్మకాయ తీసుకుని వంటారు కదా పెడుతున్నా. వీడికి అన్ని ఎక్కువే. ఇప్పుడు నైట్ 12 o'clock కి వచ్చి బిట్టు బొందలగడ్డ కాడికి వెళ్ళి నిమ్మకాయ తీసుకొని బయటకు రావాలి. ఇదే మన ఛాలెంజ్. ఇప్పుడు అది ఛాలెంజ్ మొత్తం కంప్లీట్ చేయాలి బిట్టు. ఇప్పుడు నేను వెళ్తున్నా. నిమ్మకాయ బొందలగడ్డ ఆడున్నారు చూపి కాబట్టి బ్రో నా చేతిలో నిమ్మకాయ ఇప్పుడు పెట్టడానికి వెళ్తున్నా బొందలగడ్డ కాడికి లోపలికి. నా పిక్చర్ కూడా ప్యాక్ అవుతున్నా కదా. ఆయన చూడండి 9:54. 12 o'clock వస్తాడు ఇప్పుడు తీసుకోవడానికి. మహేష్ భాయ్ డైరెక్షన్ లో చూపిస్తుండు. పిక్చర్లు అయితే ప్యాక్ అవుతున్నాయి బాయ్. ఈ అమ్మ ఏడున్నాయో శ్మశాల అర్థం కావట్లేదు. ఈడ ఒకటి ఉంది బాయ్, అదే చూసి నడువు రా బాయ్. ఏడున్నాయో తెలియట్లేదు. జై శ్రీరామ్. రైట్ ఫైట్ సింగిల్ షాట్ కేల్కలా దూడైనా బిట్టువాడు పిచ్చోడు అయిపోతాడు ఇప్పుడు, వచ్చిపోతాడు. మహేష్ భాయ్ అయితే స్పాట్ చూపించాడు. నీ లెక్క మళ్ళా వేసిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇగో ఈ బొందగాడ పెట్టినాం. వానికి వీడియో తీసి దానికి వాట్సాప్ లో సెండ్ చేస్తాం. మొత్తం అయితే రాసేషన్ అవుతుంది. ఇంకా డేంజర్ ఉందేమరా ఏం అర్థమవుతుంది. చూసినాడు రాబోయ్. ఇప్పుడు అయితే మొడ చచ్చిపోతాడు. నీ ఉచ్చాగాడుతుంది అంతేనా ముందు. అది ఇప్పుడు ఆడైతే వేరే లెవెల్ కాలుతుంది.
ఎవరు ఉన్నట్టు కుక్కలు వరుస్తాయి, బిచ్చు పడి పిచ్చలు పట్టుకుంటే కుక్కలు ఇప్పుడు పట్టుకుంటే కుక్కలు ఇప్పుడు నా ఇట్లా. సరే 2 hours later. సో హాయ్ గైస్, పొద్దుగాల అయితే మనకు డేర్ ఇచ్చారు కదా, నైట్ 12 o'clockకి వెళ్ళి బొందలగడ్డకి వెళ్ళి నిమ్మకాయలు తీసుకురమ్మని. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసిన కానీ ఏం అర్థమవుతలే. నైట్ మీకు ఆగండి, గూగుల్ టైం చూపిస్తాను నేను. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. గూగుల్ టైం చూపిస్తే మీకు నమ్మకం వస్తుంది. నాకైతే మస్తు అంటే మస్తు భయం అవుతుంది, ఎందుకంటే చాలా డేంజర్ ఇది. ఎంత డేంజర్ అంటే ఇవ్వండి చూడండి, 12:13 అవుతుంది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది, అర్థమే అవుతుంది అసలు ఏమవుతుంది ఇక్కడ ముంగట అని. అసలు నేను ఎందుకు యాక్సెప్ట్ చేసిన ఈ డేర్ అనేది నాకే అర్థమవుతుంది. ఇక చేయాలి కదా, యాక్సెప్ట్ చేసినాం డేర్. మనం ఒకళ్ళకి చేస్తే మనకు కూడా ఒకళ్ళు ఇస్తారు, మనం చెయ్యాలి, తప్పదు. తప్పదంటే ఇగో చేస్తున్నా, కనిపిస్తలే ఏమి కింద కూడా. ఇగో చుట్టుముట్టు చూడండి, అసలు ఎవ్వరు లేరు. బా ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది నాకు. ఏమవుతుందో చూడాలి. ఈ డేర్ అనేది నేను చేయగలుగుతానా లేదా. ఇక్కడ మొత్తం అయితే నా షాడో నాకు చూస్తేనే ఇక చెప్పుకోవద్దు, డోలు కొడుతూనే నాకు అంత భయం అవుతుంది. మొత్తం ఎట్లా అంటే అట్లా ఎట్లా అంటే అట్లా మీకు ఎట్లా చెప్పాలి నాకైతే అస్సలు అర్థమవుతలే. నేను ఫ్లాష్ లైట్ నా ముఖానికి ఎందుకు పెట్టుకుంటున్నా అంటే అస్సలు కనిపిస్తాలి ఏమి. కానీ ఇంకొకటి ఏంటంటే చీకటి ఉంది కదా, నాకు ముంగట కూడా కనిపించాలి కదా, అట్లా అని చెప్పికోండి. మీకైతే బొందాలు చూపిస్తా చూడండి, నా బ్యాక్ సైడ్ ఉన్నాయి, మీకు కనిపిస్తలేవు అనుకుంటుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి. అయ్యో ఇలాంటి డేర్స్ మీరు చెయ్యకండి, ఎందుకంటే ఇవ్వండి కనిపిస్తుందా? ఇవో బొందలు, ఇవన్నీ బొందలు గడ్డలు. వీళ్ళు ఏడా దాచి పెట్టిరో నాకైతే వీడియో పంపించారు, నేను చూసిన. ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది నాకు. నిజం చెప్తున్నా కదా, డేర్ వదిలేసి పారిపోవాలన్నంత అనిపిస్తుంది. ఎందుకు? కానీ ఏం చేస్తాం, ఇక చెయ్యాలి, తప్పదు. మనకు డేర్ ఇచ్చారు కదా, ఇచ్చిన డేర్ అయితే చేయాలి కదా, మనం చేయాలన్నప్పుడు చేయాలి కదా. ఇవన్నీ మనకు పెట్టిన స్పాట్ ఇది రీసెంట్గానే ఇది ఒక నేను కాల్ చేసారు. మనకు పెట్టిన స్పాట్ అయితే వచ్చినాం మనము. చూడండి ఇవన్నీ బొందలు. ఆంటీ ఏ డింబిరో డిండి ఆంటీ వచ్చిందిరో. ఇవి పెట్టిన నిమ్మకాయ ఇక్కడ పెట్టారు చూసిరా. ఆ నిమ్మకాయ అయితే మనం తీసుకోవాలి. జై శ్రీరామ్ తీసేసుకున్నాం. ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది నాకు, చాలా భయం అవుతుంది గాయ్స్. నిజం చెప్తున్నా కదా, ఎక్స్ట్రీమ్లీ చెప్తున్నా కదా. నిజం చెప్పాలంటే చాలా డేంజర్ భయం అవుతుంది నాకు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. భయం అవుతుంది నాకు అసలుకి. దేవుని దేవాలు అయితే జల్దీ దొరికింది నాకు. పిచ్చలు అమ్ముతున్నామో వాళ్ళు డేర్ ఇచ్చారు కాబట్టి చేయాల్సి వస్తుంది, లేకపోతే నా ఇవన్నీ ఎవరు చేయరు. మేము చేస్తున్నాం మీ సబ్స్క్రైబర్స్ కోసము, కంటెంట్ కోసం చేస్తున్నాము. కానీ మీరు మాత్రం ఇట్లా చేయకండి, చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్ ఇవన్నీ. నాకైతే ఎంత భయం అవుతుంది తెలుసా, నా ఇంట్లో ఎవరైనా వస్తారేమో అన్నంత ఫీల్ వస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ డేర్స్ అయితే మీకు ఎన్నెన్నో ఇస్తాం, మేము కంటెంట్స్ ఇస్తాము. కానీ ఒకటి, మీరు మాత్రం మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయగలుగుతాం.
నిజం చెప్తున్నా కదా గాయస్, ఎంత భయం అవుతుంది తెలుసా నాకు, ఎంత అంటే అంత భయం. ఇవ్వండి నా చుట్టూ ఎవ్వరు లేరు. ఇగో ఒక 1/2 కిలోమీటర్ వరకు ఒక్క ఇల్లు లేదు. ఎంత భయం అవుతుంది తెలుసా, రియల్లీ చెప్తున్నా కదా. అసలుకి ఇలాంటి డేర్స్ నాకు తెలిసి ఎవ్వరు చేసి ఉండరు, చేసినావి ఇలాంటి ప్లేస్లలో అయితే చేసి ఉండరు ఎవ్వరు. అంత డేంజర్ అవుతుంది తెలుసా మొత్తం. సరే గాయస్, థ్యాంక్ యూ. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్.